మహిళా దినోత్సవం ఉనికిలోకి రాకముందే భారతదేశం ఇప్పటికే ఆయుధాలు చేపట్టి మొఘలులను, బ్రిటిష్ వారిని వారి భూముల నుండి తరిమికొట్టిన అనేక మంది ధైర్యవంతులైన మహిళలను చూసింది. అలాంటి యోధురాలు రాణి వేలు నాచియార్. ఆమె భర్త మరణం తర్వాత కూడా ఆమె ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ అనుమతించలేదు. ఇది 1772లో తమిళనాడులోని శివగంగ రాజు ముత్తు వడుగనాథ తేవర్ కలయార్ కోయిల్ యుద్ధంలో తన ప్రాణాలను త్యాగం చేసిన కథ. అతని మరణం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కర్ణాటకకు చెందిన నవాబ్ మహమ్మద్ అలీ ఖాన్ వల్లజాతో కలిసి కోటపై దాడి చేసింది. దాడి తర్వాత శివగంగ కోటకు చెందిన రాణి వేలు తన నవజాత కుమార్తెతో అడవులకు పారిపోయింది. ఆమె భర్త పోయాడు. రాజ్యం ఆక్రమించబడింది. 1772 నుండి 1780 వరకు 8 సంవత్సరాలు రాణి వేలు అడవులలో కష్టతరమైన భూభాగాలలో నివసించారు. ప్రవాసంలో కూడా ఆమె తన పోరాటాన్ని కొనసాగించారు. బాల్యం నుండి ఆమెకు ఆయుధాలు, గుర్రపు స్వారీ, విలువిద్య, శిలంబం యుద్ధ వ్యూహంలో శిక్షణ లభించింది. ఆమె తమిళం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలలో ప్రావీణ్యం కలిగి ఉంది. శిక్షణ తర్వాత ఈ విద్యలు పోరాటానికి గొప్ప బలమయ్యాయి. ఆమె ఉదయల్ అనే మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ మహిళలు ఆయుధాల నిర్వహణ, వ్యూహం, పోరాటంలో శిక్షణ పొందారు. ఈ ప్రచారంలో రాణితో పాటు గతంలో ఆమె సైన్యాధ్యక్షులు, జనరల్స్గా ఉన్న మరుదు సోదరులు ఉన్నారు. వారు స్థానిక విధేయులతో ఒక సైన్యాన్ని నిర్మించారు. చివరికి 1780లో విజయదశమి రోజున రాణి తన కోటను తిరిగి పొందడానికి వచ్చింది. కోట లోపల జరుగుతున్న ఒక ఉత్సవంలో ఆమె కమాండర్ కుయిలి ఒక గ్రామ మహిళగా వేషంలో ప్రవేశించి బ్రిటిష్ మందుగుండు సామగ్రి డిపోను నాశనం చేయడానికి తనను తాను త్యాగం చేసుకున్నాడు. ఇది యుద్ధ గమనాన్ని మార్చిన క్షణం. ప్రత్యక్ష ఘర్షణ జరిగింది. త్వరలోనే బ్రిటిష్ వారు మోకారిల్లాల్సి వచ్చింది. 1780లో రాణి వేలు నాచియార్ శివగంగ కోటను విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంలో భారతీయ చరిత్రలో రాణి వేలు నాచియార్ వంటి మహిళలు స్త్రీ శక్తి ఒకే రోజు వేడుకపై ఆధారపడి ఉండదు మనకు గుర్తు చేస్తున్నారు. మొఘలులను, బ్రిటిష్ వారిని ఓడించిన వారికి ప్రతిరోజు బలం, గౌరవం ఇవాళ.